శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 17 నవంబర్ నుంచి 23 నవంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఏ ఏ స్థానాల్లో ఉన్న గ్రహాలు లాభిస్తున్నాయి, ఏ ఏ స్థానాల్లో ఉన్న గ్రహాలు ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అనేది తెలియజెప్పుకుని అలాగే పరిహారాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. వృషభంలో చంద్ర గురులు, కర్కాటకంలో కుజుడు, అలాగే కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధులు, ధనస్సు రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, ఇక రాహు వచ్చేసి మీన రాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికి 23వ తేదీన చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్న కారణంగా గ్రహ స్థితులన్నీ కూడా వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహాల స్థితులు వాటి రాశుల్లోనే సంచరిస్తూ ఉన్న కారణం చేత ఇక గ్రహ సంచారంలో ఎక్కువగా మార్పు లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. చంద్రుని యొక్క స్థితి మటుకు సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక ఈ వారంలో ఉన్న గ్రహ సమ్మేళనాల దృష్టుల ముఖ్యాంశాలు ఏమిటి అంటే, గురు చంద్రుల యొక్క కలయిక జరుగుతూ ఉంది. చంద్రుడు ఉచ్చలో ఉన్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అని చెప్పాలి. అయితే గోచారంలో యోగాలు చాలా తక్కువగా అమలులోకి వస్తాయి. జన్మజాతకంలో కూడా ఆ యోగాలు ఉన్న వాళ్ళకి లేదా ఆ దోషాలు ఉన్న వాళ్ళకి దాని ఎఫెక్ట్ మంచిగాని చెడుగాని చక్కగా స్పష్టంగా పడుతూ ఉంటుంది. అయితే ఈ గురుచంద్రుల కలయిక చాలా చాలా మంచిది. గజకేసరి యోగం కాబట్టి జన్మజాతకంలో అది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే రవి బుధుల కలయిక బుధ ఆదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఈ యోగము ఎక్కడ ఉన్నా ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాన్నే ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ధన ఆదాయం బాగుండడము, అలాగే బంధు ప్రేమ బాగుండడము, ఈ గజకేసరి యోగం వల్ల ధన ఆదాయం బాగుండడము, అలాగే పరువు ప్రతిష్టలు పెరగడము ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంది. ఇక గురువు గారి దృష్టి కేతువు మీద సంచరిస్తూ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. అలాగే గురువు యొక్క దృష్టి రవి బుధుల మీద ఉండడం వల్ల అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడము, లాంగ్వేజెస్ కి సంబంధించి, రీసెర్చ్ కి సంబంధించి, చక్కగా స్కాలర్స్ కి సంబంధించి, ఉపన్యాసకులకు సంబంధించి, ప్రొఫెసర్స్ కి సంబంధించి ఇత్యాది వారందరికీ కూడా వారి వారి యొక్క వృత్తి విద్యలలో రాణింపు చాలా బాగా ఉంటుంది. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి రవి బుధుల మీద ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు గాని బాధలు గాని కాస్త ఇబ్బంది పెడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే డాక్టర్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. డాక్టర్ విద్యలో ఉన్న వారికి బాగుంటుంది. హాస్పిటల్స్ కి బాగుంటుంది. అలాగే మెడికల్ కి సంబంధించిన ఉత్పత్తులు తయారు చేసేవారు, సప్లై చేసేవారు, వాటికి సంబంధించి వ్యాపార లావాదేవీలు చేసేవారు అందరికీ కూడా ఇది బాగుండేటటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వచ్చేటప్పటికి శని గారి యొక్క 7వ దృష్టి చంద్రుడి మీద కూడా ఉన్న కారణం చేత కొద్దిగా మానసికమైన వేదన ఉండేటటువంటి అవకాశం ఉంది. ప్రతి చిన్నదానికి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే. అయితే వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ శని చంద్రుల పరస్పర దృష్టి ఇబ్బంది పెడుతోందో యోగా చేయడం వల్ల చాలా వరకు ఈ మైండ్ అనేది బ్యాలెన్స్ అయ్యి ఆ ఒత్తిడి తగ్గిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రవి బుధ శని గ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు బాగా చేసుకోవడం వల్ల ఈ శారీరక పరమైన ఇబ్బందులు ఏమున్నాయో అవి కూడా చాలా వరకు తగ్గుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా చాలా అత్యద్భుతమైన కాలం. 6 గ్రహాల యొక్క ఉన్నతి మీకు చాలా స్పష్టంగా అందుకోబోతున్నారు. ఎంత మంచి సత్ఫలితాలంటే అంత చక్కటి ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, 3వ స్థానంలో రవి బుధులు, 4థ స్థానంలో శుక్రాచార్యుల వారు, 6వ స్థానంలో శని గారు, 9వ స్థానంలో గురువు గారు, ఇక లాభ స్థానంలో కుజుడు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, ఉన్నతి కలుగుతోంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, అలాగే ధన ఆదాయం బాగుంటోంది, ఖర్చులు తగ్గుముఖం పడుతున్నాయి. గురువు గారి యొక్క 5వ దృష్టి రాశి మీద ఉంది. ఏదైనా మీరు సాధనా మార్గంలో వెళ్ళాలి అనుకుంటే గురూపదేశం తీసుకున్నా కూడా అనుకూలమైన ఫలితాలు. అలాగే సంతానం పట్ల చాలా సంతృప్తితో ఉంటారు. సంతానం పొందాలి అనుకునే వారికి కూడా శుభవార్తలు ఉంటాయి. విద్యార్థులకి బాగుంటుంది, స్త్రీలకి బాగుంటుంది, స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది. అసలు ఇంకా ఏమి కావాలండి, అన్ని రకాలుగానూ బాగుంది కదా. ఊహించని విధంగా లాభాలున్నాయి. ఆస్తులు గొడవలు ఏమన్నా ఉన్నా, తగాదాలున్నా
పెద్ద మనుషుల పంచాయతీలు ఉన్నా మీకు అనుకూలమైనటువంటి తీర్పులు రాబోతున్నాయి. భార్యాభర్తల మధ్య మటుకు అనుకూలత కొంచెం తక్కువగా ఉంది. ఆ ఒక్క విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. పబ్లిక్ రిలేషన్ విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి. మిగతా అన్ని విషయాలలో కూడా మీకు అదృష్టం మిమ్మల్ని వెన్నంటి ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంత బాగుంది కాలం. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు మీకు ఉంటూనే ఈ ఆస్తుల తగాదాలు ఏమన్నా అన్నదమ్ములతో కూడి ఉన్నట్టయితే అవి కూడా మీకు లాభిస్తున్నాయి. అంటే అన్నదమ్ముల మధ్య పొరపచ్చాలు తగ్గిపోతున్నాయి, అనుకూలత పెరుగుతోంది, ఐక్యమత్యం పెరుగుతోంది, సఖ్యత పెరుగుతోంది. పూర్వం కన్నా ఇప్పుడు లాభించే విధంగా పరిస్థితులు ఉండబోతున్నాయి. ఇంత అనుకూలత చాలా ఆనందాన్ని ఇస్తుంది మీకు. అనుకోని విధంగా లాభాలు పెరుగుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వారికి కానీ, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కానీ, కార్మికులు కర్షకులకి కానీ చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. అంత చక్కటి ఫలితాలు ఇప్పుడు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీకు ఏది బాగలేదు, అన్నీ బాగున్నాయి. ఈ అంశం బాలేదు అని చెప్పడానికి లేకుండా ఒక అదృష్టవంతమైన కాలం అలా నడుచుకుంటూ వెళ్తోంది. మీకు సంకల్ప బలం పెరుగుతోంది. మీరు ఏదైతే అనుకుంటారో ఖచ్చితంగా నాకు ఈ పని కావాలి అని మీరు మనస్ఫూర్తిగా ఏదైతే అనుకుంటారో అది సత్ఫలితాన్ని ఇస్తోంది. ఇక్కడ 3వ స్థానం బాగుంది, 6వ స్థానం బాగుంది, 11వ స్థానం కూడా బాగుంది, 9వ స్థానంలో గురువు గారు ఉన్నారు. ఇది ఇంకా ఆశీస్సులు ఇచ్చేస్తున్నారు ఆయన. ఇంత అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక అంశం 2 అంశాలు బాగున్నాయని కాదు, ఇంకా బాగుండని అంశంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పింది భార్యాభర్తల అనుకూలత కొరకు, పబ్లిక్ రిలేషన్స్ లో అనుకూలత కొరకు. ఇక మిగతా అన్ని విషయాలు చాలా బాగున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తున్నాయి. అలాగే పూర్వం ఇచ్చినటువంటి రుణాలన్నీ వసూలు అవుతున్నాయి. ఇప్పుడు మీకు కొత్తగా రుణాలు కావాలన్నా కూడా సేకరించుకోగలుగుతారు. అలాగే భూమి యొక్క స్థితి బాగుంటుంది, అనుకూలం అవుతుంది. భూమి కొనుగోలు చేస్తారు లేదా స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు. ఇలా అన్ని విషయాల్లోనూ అనుకూలంగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కృతజ్ఞతా పూర్వకంగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి వ్యయస్థానంలోకి వచ్చి ఉన్న కారణం చేత యోగా చెయ్యండి. ఆ గురు బలం వల్ల మీ మానసిక వేదన తగ్గిపోతుంది, ఖర్చులు కూడా అదుపులోకి వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహత్ సూర్యాయ నమః.